హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం ఇంట్లోనే కూరగాయలు అవి తక్కువగా ఉంటాయి కదండి, మిగులుతాయి కదా మనం వండిన తర్వాత కొద్ది కొద్దిగా. వాటితో కలగూర చేద్దాం అనుకుంటున్నానండి. కలగూర అంటే ఇవే కాదండి, చాలా వేసుకోవచ్చు. గుమ్మడికాయ వేసుకోవచ్చు, అరటికాయ వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మా ఇంట్లో మిగిలిన వాటిల్లో ఈ కూరగాయలు ఉన్నాయండి కొద్ది కొద్దిగా. సో ఇప్పుడు ఈ కొద్దిగా వంకాయలు, అలాగే ఒక బంగాళదుంప, 4 టమాటాలు, కొద్దిగా చిక్కుడుకాయలు, తర్వాత చిన్న చిలకడదుంప ముక్కండి, అలాగే అందులో కొద్దిగా శనగలు వేసి కర్రీ అయితే స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ కూడా కట్ చేసుకొని అప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి, వెజిటబుల్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. రండి. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి. కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందాం. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, జీలకర్ర కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేగుతున్నాయి కదండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక 2 పెద్దవి ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కాసేపు వేయించుకోవాలండి. ఓకేనండి, ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయి వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు అండి. వేగింది కదండి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం బంగాళదుంప ముక్కల్ని, అలాగే చిలకడ దుంప, అలాగే శనగలు కూడా వీటిని కలిపి మూత పెడదామండి. ఈలోగా మనం, ఎందుకంటే ఇది ఎక్కువ టైం, కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుందండి. వంకాయ చిక్కుడుకాయ అయితే తొందరగా మగ్గిపోతుంది కదా. సో మనకి దుంపలు శనగలు ఉడకాలంటే ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి ముందుగా వీటిని ఒకసారి కలిపి మూత పెడదామండి. ఒకసారి మూత పెడదామండి. ఈలోగా మనం వంకాయలు కట్ చేసుకుందాం. వంకాయలు ముందుగా కట్ చేసుకుంటే బ్లాక్ అయిపోతాయి కదండి, నల్లగా అయిపోతున్నాయి. అందుకని అవి వేగేలోగా మనం వంకాయలు కట్ చేసుకుంటే సరిపోతుందండి. కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే మనకి బ్లాక్ అవ్వదండి. వంకాయ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసి ఉప్పు వాటర్లో వేసుకుందామండి. ఓకేనండి, కాసేపు మూత పెట్టుకుందాం. ఇది కొంచెం వేగాయి కదండి, బంగాళదుంప, చిలకడదుంప, శనగలు మనం వంకాయ చిక్కుడుగా వేసుకుందామండి. వంకాయ ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం. యాక్చువల్గా ఈ కర్రీని మా సైడ్ సంక్రాంతికి పెద్దలకి మూలని ఉంటేనండి, పెద్దలకి బట్టలు అవి పెడతారు. పెట్టినప్పుడు ఈ కూర వేస్తారండి, తలకూర చేస్తారు. అలానే శనగలు, బఠానీలు వేయరండి ఇందులో. అంటే నేను మన కర్రీ కోసం ఎక్స్ట్రాగా యాడ్ చేసానండి అవి. గుమ్మడికాయ, అరటికాయ, తర్వాత దుంప ఉంటుందండి, ఇది కందదుంప కాదు, కర్రపెండలం లాగే ఉంటుందండి. కూర వండుకునే పెండలం అనేసి కూర పెండలం అని వేరే ఉంటుందండి. కూర పెండలం దుంప,
అలాగే గుమ్మడికాయ, అరటికాయ, చిక్కుడికాయ, వంకాయ ఇవన్నిటితో కలిపి కలగూర వండుతారండి. శనగలు అయితే యాడ్ చేయరండి. ఇది మన సొంత ఐడియాలండి. శనగలు, బఠానీలు అవి మనకు నచ్చి వేసుకోవచ్చండి. ఓకేనండి, కలుపుకున్నాం కదా. ఈలోగా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి మనం టమాటా వేసుకునేలోగా. ఓకేనండి, 5 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. ఒకసారి కలుపుతాం కదండి, కలిపి మనం కట్ చేసుకున్న టమాటా వాడతామండి. కట్ చేసుకున్న టమాటా ఒక 5 నిమిషాలు మూత పెడతామండి. అలా అయితే టమాటా కొంచెం మెత్తబడుతుంది. ఓకేనండి, 5 నిమిషాలు అయింది కదా, చూద్దామండి. చూసారా, టమాటా కూడా కొంచెం మెత్తపడింది కదా. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. రుచికి తగినంత ఉప్పు అండి. అలాగే 2 స్పూన్స్ కారం అండి. చెప్పాను కదండి, మా కారంలోనే మసాలాలు, పసుపు అన్నీ కలిపి పట్టించేసిన కారం అండి. అవి వాడుతూ ఉంటే సపరేట్గా ఈ కారం ఇలా ఉండిపోతుంది. ఓకేనండి, 2 స్పూన్స్ 2 చెంచాల కారం వేసుకున్నాం కదా. చెప్పాను కదండి, ఇందులోనే మేము అన్ని మసాలాలు అవి కూడా మా మా అమ్మ వాళ్ళు కలిపి ఆడించేస్తారండి, అదే పట్టించేస్తారండి. గరం మసాలాలు, ధనియాలు, జీలకర్ర, పసుపు, మిరపకాయలతో పాటే కలిపి పట్టించేస్తారండి. మేము ఎక్స్ట్రాగా స్పైసీగా కావాలనుకుంటే, అదే కారం ఎక్కువగా కావాలనుకుంటే మనం సపరేట్గా మళ్ళీ కారం యాడ్ చేస్తామండి. కారం పొడి, గరం మసాలా పొడి ఇంకొంచెం ఎక్స్ట్రాగా వేసుకుంటాం. లేదంటే మేము ఈ సంవత్సరం అంతా ఇదే కారం యూజ్ చేస్తామండి. మా వాళ్ళు ఇలాగే పట్టించేసి ఉంచుతారండి ఇయర్ అంతా సరిపడా. ఓకేనండి, ఫ్రై అవ్వడానికి, వేగడానికి కొంచెం ఇంకొక 5 నిమిషాలు మూత పెడదామండి. ఓకేనండి, 5 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. వేగింది కదండి, ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి. ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. ఆ మాత్రం నీళ్ళు పోసుకుంటేనే మనకి దుంపలు అవి కూడా బాగా ఉడుకుతాయి, శనగలు అవి కూడా బాగా ఉడుకుతాయి కదండి. ఈ మాత్రం నీళ్ళు అయితే సరిపోతాయండి. ఇంకొక 10 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకుందామండి. అప్పుడు మనకి కర్రీ రెడీ అవుతుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఓకేనండి, 10 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. ఓకేనండి, కర్రీ ఉడికిపోయింది కదా, కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. ఓకేనండి, ఎంతో టేస్టీ అయినా కలగూర రెడీ అయిపోయిందండి. ఇది రైసు, రోటీస్ దేనికైనా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.